నిధివన్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం అర్జునుడు మరియు హనుమంతుడి కథను తెలుసుకుందాం. అర్జునుడి గర్వం, హనుమంతుడి పాఠం. అహంకారాన్ని ఛేదించిన క్షణం. మన జీవితంలో ఒక దశ వస్తుంది. మన ప్రతిభపై మనకే అపారమైన నమ్మకం వస్తుంది. నాకంటే ఎవరు అనే ఆలోచన మనలో నిశ్శబ్దంగా పెరుగుతుంది. అదే క్షణంలో మన పతనం మొదలవుతుంది. మహాభారతంలోని ఒక సందర్భం. అక్కడ గెలిచింది బలం కాదు, విలువిద్య కాదు, వినయం. ఇది అర్జునుడి గర్వం విరిగిన రోజు. ఇది హనుమంతుడి భక్తి గెలిచిన క్షణం. ఒకానొక సమయంలో అర్జునుడు తన విలువిద్యపై చాలా గర్వంగా ఉండేవాడు. అతనికి తన బాణాల శక్తిపై అపారమైన విశ్వాసం. ఒకరోజు అతను సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ అతను రామాయణ కథను విన్నాడు. హనుమంతుడు మరియు వానరసేన పెద్ద పెద్ద రాళ్లతో సముద్రంపై వంతెన కట్టిన సంగతి. అర్జునుడు నవ్వుతూ అన్నాడు, రాళ్లతో వంతెన కట్టాలా? నేను ఉంటే నా బాణాలతోనే సముద్రంపై వంతెన కట్టేవాడిని. అవి రాళ్లకన్నా బలమైనవి. ఆ మాటలు విన్న హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి అర్జున్ని ప్రశ్నించాడు. నీ బాణాలు నిజంగా అంత బలమైనవా? వానరులు కూడా వాటిపై నడవగలరా? అర్జునుడు గర్వంగా అన్నాడు, ఖచ్చితంగా. నా బాణాల వంతెనపై నీవు కూడా నడవచ్చు. అప్పుడు పరీక్ష ప్రారంభమైంది. అర్జునుడు తన బాణాలతో సముద్రంపై అద్భుతమైన వంతెన నిర్మించాడు. హనుమంతుడు తన అసలు రూపం తీసుకున్నాడు. భారీ రూపంతో ఆ వంతెనపై అడుగుపెట్టాడు. అంతే, వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. అర్జునుడు చాలా బాధపడ్డాడు. తన గర్వం వల్ల ఇలా జరిగిందని గ్రహించాడు. తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితుల వల్ల అతను అగ్నిప్రవేశం చేయాలనుకున్నాడు. అప్పుడే ప్రత్యక్షమయ్యాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అన్నాడు, గర్వం జ్ఞానాన్ని మూసేస్తుంది. భక్తి, వినయం లేకపోతే శక్తి వృధా. మళ్ళీ అర్జునుడు బాణాలతో వంతెన నిర్మించాడు. ఈసారి శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో కనిపించకుండా ఆ వంతెన కింద సుదర్శన చక్రాన్ని ఉంచి దానిని నిలబెట్టాడు. హనుమంతుడు మళ్ళీ భారీ రూపంతో నడిచాడు. ఈసారి వంతెన కూలలేదు. అర్జునుడు తన పొరపాటును గ్రహించాడు. హనుమంతుడికి నమస్కరించి క్షమాపణ కోరుకున్నాడు. ఈ కథ మనకి చెప్పే సందేశం ఏమిటంటే, గర్వం మన బలాన్ని తగ్గిస్తుంది, వినయం మన శక్తిని పెంచుతుంది. దేవుని కృప లేకుండా మన ప్రతిభ అసంపూర్ణం. భక్తి ముందు అహంకారం తల వంచుతుంది. అందుకే తర్వాత మహాభారత యుద్ధంలో హనుమంతుడు అర్జుని రథధ్వజంపై వాసం చేశాడు, అతనికి రక్షణగా. ఇక్కడ కథ ఆగాలి. ఎందుకంటే మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మనకు ఒక విఫలం ఎదురైతే మన అహంకారం చీలిపోతుంది. మనసు చెబుతుంది, నేను ఎవరు? అర్జునుడికి అదే జరిగింది. తన గర్వం కారణంగా తాను విఫలమయ్యాడని గ్రహించాడు. అతను అగ్నిప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ప్రత్యక్షమయ్యాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అన్నాడు, పరాజయం నీ శక్తిలేమి కాదు, నీ అహంకారం ఎక్కువైంది అని గుర్తు. మళ్ళీ వంతెన నిర్మించమన్నాడు. ఈసారి కృష్ణుడు కనిపించకుండా వంతెన కింద సుదర్శన చక్రం ఉంచాడు. హనుమంతుడు భారీ రూపంలో మళ్ళీ నడిచాడు. ఈసారి వంతెన నిలబడింది. ఇందులో టర్నింగ్ పాయింట్ ఏంటంటే, అర్జునుడు గ్రహించాడు, నా శక్తి సరిపోదు, దైవకృప అవసరం. అతను హనుమంతుడికి నమస్కరించాడు. హనుమంతుడు చిరునవ్వుతో అన్నాడు, భక్తి లేని ప్రతిభ బలహీనమే. ఈ కథలో 3 మానసిక స్థితులు ఉన్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ బయాస్. మనకు ప్రతిభ ఉన్నప్పుడు మనము ఇతరుల సాధనను తక్కువగా చూస్తాం. ఈగో కొలాప్స్. ఒక విఫలం, మనసు కుంగిపోవడం. స్వీయ గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ కూలిపోవడం. చివరిగా సరౌండర్ అండ్ ఇంటిగ్రేషన్. వినయం వచ్చినప్పుడు మన బలం మరియు దైవకృప అదే నిజమైన విజయాన్ని ఇస్తుంది. అర్జునుడు ఆ క్షణంలో నిలబడిపోయాడు. తన ముందు కూలిపోయిన వంతెనను చూస్తూ కాదు, తనలో కూలిపోయిన గర్వాన్ని చూస్తూ. అతని చేతిలో ఉన్న బాణాలు ఇంకా అదే, శక్తి తగ్గలేదు, విలువిద్య మాయమవలేదు. కానీ అతని కళ్ళల్లో మాత్రం మొదటిసారిగా నీళ్లు తిరిగాయి. అతను అర్థం చేసుకున్నాడు, నేను ఓడిపోలేదు, నేను నా అహంకారం నుంచి బయటపడ్డాను. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది కదా. మనము బలంగా ఉన్నంతకాలం మన గుండె గోడలతో మూసుకుపోతుంది. నాకు ఎవరూ అవసరం లేదు అని మనసు అబద్ధం చెబుతుంది. కానీ ఒకరోజు ఒక చిన్న విఫలం, ఒక చిన్న మాట, ఒక చిన్న అవమానం మన లోపల దాగి ఉన్న బలహీన పిల్లవాడిని బయటికి తీస్తుంది. అర్జునుడు అనుకున్నాడు, నేను మహావీరుడిని. కానీ ఈరోజు నేను నా గర్వాన్ని మోయలేకపోయాను. అతనికి గుర్తొచ్చింది, రాముడి కోసం రాళ్లు మోసిన వానరులు. అక్కడ శక్తి కాదు, సమర్పణ ఉంది. అక్కడ అహంకారం కాదు, భక్తి ఉంది. అక్కడ నేను అనేది లేదు, రాముడు మాత్రమే ఉన్నాడు. అప్పుడు అర్జునుడు తన తలను వంచాడు.
తన ముందు నిలబడి ఉన్న హనుమంతుడు కేవలం వానరుడిగా కాదు, తన మనసుకు అద్దంలా. అర్జునుడు వణుకుతున్న స్వరంతో అన్నాడు, నా బలం నాది అనుకున్నాను. నా ప్రతిభే నన్ను నిలబెడుతుంది అని నమ్మాను. కానీ ఈరోజు నా గర్వమే నన్ను కూల్చిందని తెలిసింది. అది ఓ వీరుని మాటలు కావు. అది ఒక మనిషి యొక్క నిజమైన రూపం. కృష్ణుడి నిశ్శబ్దం ఒక కృప. అప్పుడు కృష్ణుడు ఏమీ మాట్లాడలేదు. కేవలం ఒక చిరునవ్వు. ఆ చిరునవ్వులో సందేశం ఉంది. విరిగిన మనసే దైవాన్ని మోయగలదు. మనసు ఎప్పుడూ గర్వంతో కప్పబడితే మనసుకు దేవుడు వినిపించడు. కన్నీళ్లు వచ్చినప్పుడే మన లోపల చోటు ఖాళీ అవుతుంది. అందుకే ఫెయిల్యూర్ మన శత్రువు కాదు, అది మన గర్వాన్ని కరిగించే అగ్ని. ఈ కథ అర్జునుడి గురించి కాదు, ఇది మీ గురించి, మన గురించి. మీరు కూడా ఎప్పుడైనా అనుకున్నారా, నేను బలంగా ఉన్నాను, నాకు ఎవరో అవసరం లేదు అని? కానీ ఒకరోజు మీ వంతెన కూలింది. అప్పుడు గుర్తొచ్చిందా, నాకు దేవుడు కావాలి. అదే క్షణం మీ జీవితం మారే క్షణం. అహంకారం ఉన్నంతకాలం దేవుడు దూరంగా ఉంటాడు. కన్నీళ్లు వచ్చిన రోజే దేవుడు దగ్గరవుతాడు. వంతెనలు కూలితే భయపడకండి, అవి మీ గర్వాన్ని తీసుకెళ్లి మీ ఆత్మకు దారి వేస్తాయి. తన ముందు కూలిపోయిన వంతెనను కాదు, తనలో కూలిపోయిన గర్వాన్ని చూస్తూ ఒక్క చిన్న విఫలం మన లోపల దాగి ఉన్న బలహీన పిల్లవాడిని బయటికి తీస్తుంది. కన్నీళ్లు వచ్చిన రోజే దేవుడు దగ్గరవుతాడు, మీ ఆత్మకు దారి వేస్తాడు. ఈ వీడియో మీ హృదయానికి తాకితే దయచేసి లైక్ చేయమని కాదు, ఈ వీడియో మీ కన్నీళ్లను కదిలిస్తే ఒక వ్యక్తికి షేర్ చేయండి. ఈ కథ మీ జీవితంలో జరిగిన ఒక ఫెయిల్యూర్ని గుర్తు చేస్తుంటే కామెంట్లో ఒక మాట రాయండి, నేను నేర్చుకున్నాను అని. ఎందుకంటే మీ యాక్సెప్టెన్సీ మరో మనిషిని నిలబెట్టవచ్చు. మీ జీవితంలో మీ గర్వాన్ని కూల్చిన ఆ ఒక్క సంఘటన ఏమిటి? అది నొప్పి అయినా సరే కామెంట్లో రాయండి. ఎందుకంటే మౌనం గర్వాన్ని పెంచుతుంది, యాక్సెప్టెన్సీ మనసును ఫ్రీగా ఉంచుతుంది. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.